ఇవాల్టి చిత్ర గారి సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్ లో థర్డ్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ద గ్రేట్ యాగప్రియ. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి మా రేడియో అనౌన్సర్ యాగప్రియ. ఎలాగున్నావు యాగప్రియ? నేను బాగున్నాను సార్. స్కూల్కి వెళ్ళావా? అందరిని అడుగుతున్నా, ఎవరు స్కూల్కి వెళ్ళటం లేదేంటి? వెళ్ళలేదు సార్. వెళ్ళలేదా? డుమ్మా ఎందుకు? పాడుతా తీగకి వచ్చాను సార్. పర్మిషన్ తీసుకున్నావా? తీసుకున్నాను సార్. ప్రిన్సిపల్ దగ్గర? అవును సార్. ఏం చెప్పారు ప్రిన్సిపల్? చాలా బాగా పాడాలి అని చెప్పారు. అంతే అంతే సార్. ఇంకేం చెప్పలా? ఇంకేం చెప్పలేదు సార్. ఓకే, ఇప్పుడు పాడతావా? అవునా? సరే, అనౌన్స్ చేయండి మేడం. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోతున్న పాట మనసును అన్నది. చిత్రం ప్రియమైన నీకు. రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు చిత్ర గారు, స్వరపరిచిన వారు శివశంకర్ గారు. పాట అంతసేపు అనౌన్స్ చేయకూడదు, స్పీడ్ గా రావాలి. ఓకే సార్. ఇంకొకసారి ట్రై చేస్తావా? వద్దులే. ఆల్ ది బెస్ట్. మనసున ఉన్నది చెప్పాలన్నది మాటలు రావేయరా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేయరా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి విడియమ్మ వేదరా. ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూసేదరా. ఒకసారి దరిచేరి ఎదగుడవేమిటో తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలన్నది మాటలు రావేయలా. చింతని పైన చల్లగా ఉందని, ఎంత నొప్పైన తెలియలేదని, తనని తలచుకునే వేడిలో ప్రేమ అంటేనే తీయని బాధని, లేత గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రియమైన నీకు నా ఎద కోత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలన్నది మాటలు రావేయలా. నీలి కన్నుల్లో
తీయనా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎందుకు డౌట్ ఉందా నీకేమైనా? లేదు సార్. పాట అయిపోయింది, నెక్స్ట్ ఏం తిందామని ఆలోచిస్తున్నావు అంతే కదా? లేదు సార్. మరి సునీత గారు ఏమంటారు? ఓకే. యాగప్రియ, Yes, ma'am. నువ్వు ఇంకోసారి పాడే ముందు నీ ముందు ఒక అది ఉంటుంది కదా పెయింట్ చేయడానికి ఒక వైట్ పేపర్ దట్ క్యాన్వాస్ అంటారు. క్యాన్వాస్ ఆ పెయింట్స్ అన్ని పెడతాం. ఒక బ్యూటిఫుల్ పిక్చర్ తయారవుతుంది నీతో పాటు, నీ పాటతో పాటు. నెక్స్ట్ టైం అలా చేద్దాం, సరేనా? ఓకే మ్యామ్. ఓకే. ఎంత బాగుందో నువ్వు చూడటానికి, పాడుతుంటే పాట ఎంత బాగుందో, నువ్వు పాడుతున్నప్పుడు నిన్ను చూడడం కూడా అంతే బాగుంది. థ్యాంక్ యూ. ఎంత అద్భుతమైన పాట, ఎంత అద్భుతమైన సంగీత దర్శకుడు. ఏమైపోయాడు ఆయన, ఎక్కడున్నాడు అసలు? కాలర్ పట్టుకొని అడగాలనిపిస్తుంది నాకు. వేర్ ఆర్ యు Actually గా అని. యువర్ నా- ఫ్రెండ్ కదా. చిన్ననాటి మిత్రుడు, నాకు మ్మ్. కలిసి చదువుకున్నాం. అద్భుతం, చాలా సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఎప్పుడు అడుగుతూనే ఉంటాను వాడిని, వచ్చేరా మళ్ళీ మ్యూజిక్ చేయరా అని. వాడికి ఏదో పిచ్చి పట్టింది వాడికి. కాదు మావా అని ఏదో కథలు చెప్తూ ఉంటాడు. కానీ ఇట్లాంటి పాటలు, వాడు చేసిన పాటలు కొన్ని వింటుంటే మటుకు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్, సచ్ సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఒరే శివ, దయచేసి మళ్ళీ సంగీతానికి రానాయనా. సంగీత పిచ్చి పడితే బాగుండు కదా. యాగప్రియ, ఎందుకు నాన్న అది హమ్మింగ్ మిస్ చేసావు? తడబడ్డావా? ఎస్ మ్యామ్. అయ్యో, ఒకసారి ట్రై చేద్దామా? ఎస్ మ్యామ్. ఒకసారి కార్డ్స్ ఇవ్వరా ప్లీజ్. లా 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 లా, లా 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 లా, లా 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 లా, లా 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 లా. ఫాల్సెటో ఈ ఏజ్లో తెలుసుకుంది. ఎంత స్మార్ట్ సింగర్ తెలుసా నువ్వు. ఓ మై గాడ్, వాయిస్ ట్రైన్ అయ్యేది నువ్వు ఫుల్ ఓపెన్ థ్రోట్తో పాడినుంటే. బట్ ఫాల్సెటోలో పాడావు, కానీ అది పాడాలి నాన్న ప్రతిసారి. అది ఛాలెంజ్ పాటకి. నువ్వు ఐ థింక్ మిస్ అయినట్టున్నావు, టెంపో మిస్ అయ్యావు. మళ్ళీ సెకండ్ టైం పాడావు, కొంచెం పుష్ చేసుకోవాలి ఇట్లాంటి చోట్ల. ఇది ఎన్ని నోట్స్ తగ్గించారు? హాఫ్ నోటే కదా, 2 నోట్సా? 2 నోట్స్ తగ్గించారు. అయినా కూడా చాలా కష్టం. ఆవిడ రాక్షసి, ఆవిడ పర్యాయ పదం. చిత్ర ఈజ్ నథింగ్ బట్ అ డెవిల్, అ క్యూట్ డెవిల్. కాకపోతే ఏంటి ఆ రాక్షసత్వం ఏంటి? ఎక్కడెక్కడో చేస్తారు. ఆవిడ పాడుతున్నారు, ఆవిడ గొంతుకి ఆ పై స్వరాలన్నీ టచ్ అవుతాయని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా హెజిటేట్ చేసేవాళ్ళు కాదు అసలు. ఏ స్కేల్లో అయినా మాకు చిత్ర గారు ఉన్నారు పాడడానికి, ఇంకా మాకేంటి మా జూన్ మేము అక్కడ చేసుకుంటాం టైప్లో. సో అటువంటి ఒక కష్టమైన పాట తీసుకొచ్చి పాడావు నాన్న. నీకు కొన్ని కన్వీనియంట్గా నీకోసం నువ్వు మార్చుకున్నావు కొంచెం. బట్ దట్స్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ యువర్ ప్రెజెంటేషన్ ఈస్ గుడ్, దట్ ఈస్ ఫైన్. యు ఆర్ అ వెరీ 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 క్లవర్ సింగర్, ఐ మే సే దాట్. థ్యాంక్ యూ మ్యామ్. మనసున ఉన్నది యాగప్రియ, ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్. చాలా చాలా బాగా పాడావమ్మా. యువర్ బాడీ మూమెంట్స్, యువర్ ఎవ్రీథింగ్, బాడీ లాంగ్వేజ్ వాజ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. శృతి ఆవిడ ఇప్పుడు చెప్పారు ఎక్కడెక్కడ కొంచెం పోయింది. ఓకే, దట్ విల్ ఆల్ కమ్, డోంట్ వరీ. యూ జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్, అబ్సల్యూట్లీ జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్, అంతే. ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఎవ్రీథింగ్ విల్ కమ్ అలాంగ్ విత్ ఎక్స్పీరియన్స్, విత్ యువర్ ఏజ్ టు. సో డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి వెరీ గుడ్. మిగతావన్నీ ఓకే. తాళ కొంచెం తప్పింది, అగైన్ కాన్సన్ట్రేషన్. పాడుతున్నప్పుడు తాళం ఎందుకు తప్పుతుంది? యు ఆర్ నాట్ లిస్నింగ్ టు ది రిథమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అక్కడ పోతుంది. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ శృతి. సో యూ ఆర్ నాట్ లిస్నింగ్ టు ది కీబోర్డ్స్. అట్లాగా అది వినాలి, ఇది వినాలి, బాగా ప్రజెంట్ చేయాలి. అండ్ యూ డిడ్ ప్రజెంట్ వెరీ వెల్. యూ డిడ్ ప్రజెంట్ వెరీ వెరీ వెల్. చాలా బాగా ప్రజెంట్ చేశావు. కొంచెం చిన్న చిన్న విషయాలు చూసుకో వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ మా. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. యాగప్రియ, పాట వినడానికి బాగుంది, చూడడానికి కూడా బాగుంది. నీలి కన్నుల తడి బొమ్మను చూసి నాకింక గొంతుతో పాటను ఆలపించావు, చేత్తో పాటలోని స్వరాలను లిఖించావు. అంత బాగుంది. మామూలుగా నువ్వు ఎలా పాడావంటే, ఇప్పుడు సముద్రంలో మునిగిపోతూ ఇంకా తీరాన్ని చేరాలి, ఖచ్చితంగా తీరాన్ని తీరాలి అన్నంత ఒక అవసరంతో, అక్కెరతో, ఆతృతతో, కాంక్షతో పాడావు. అంటే పాడకపోతే నేను బ్రతకలేను అన్నంత ఆ అవసరం కనిపించింది పాటలో. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు పాడడం కోసం పుట్టావు, పాటగా పుట్టావు. థ్యాంక్ యూ సార్. వినబడుతోందా నా అంటే నదిలో నువ్వు మునిగేటప్పుడు నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నా చేత్తోలా ఊపేసి నేను ఇక్కడున్నాను డాన్సర్వా నువ్వు? లేదు సార్. డాన్స్ చేయాలని ఆశ ఉందా? లేదు సార్.
లేదా? లేదు. అబద్ధం చెప్తున్నావు అనుకుంటాను. లేదు సార్. మమ్మీ, డాడీ డాన్స్ చేస్తుంది కదా, చెయ్యదా? షోరా? మీకు తెలుసా? ఇంట్లో అయితే చేయదు, బయట స్కూల్లో లేదు సార్. ఫైటింగ్ మాత్రమే. రిమోట్ గురించి అన్నయ్యతో లేదు సార్, అలా రిమోట్ గురించి ఎప్పుడు కాలేదు. దేని గురించి తగాదా వేసుకుంటారు? వాడి పెన్సిల్ నేను తీసుకుంటాను, వాడి కోపం వస్తుంది. అయినా అన్నయ్య పెన్సిల్ నీకెందుకు? నీకు పెన్సిల్ లేదా? అంటే నా పెన్సిల్ ఎక్కడో పారేసుకుంటాను. అది ఎవరి తప్పు? నీ తప్పే కదా. ఎస్. మరి ఇంకొక ఎక్స్ట్రా పెన్సిల్ పెట్టుకోవచ్చు కదా. నాకు తెలిసి ఏం చేసావు, నువ్వు నవిలేసావు. ఆ లేదు పెన్సిల్ని నవిలేసావు కదా. లేదు సార్. వీళ్ళ దగ్గర నుంచి కాంటెంట్ తీసుకోవడానికి నేను వాగే వాగుడు ఉంది నిజంగా. చరణ్ గారి గురించి నీ స్టైల్లో ఒక 3 ముక్కల్లో చెప్పు. అందరికీ నమస్కారం. ముందు అటు నుంచి స్టార్ట్ చేసి బోల్డ్ అండ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. ఆయన చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. మీ అందరి దగ్గరకు వచ్చి చాలా ఫ్రెండ్లీగా అస్సలు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవ్వట్లేదు. కాదు, నేను చెప్పింది చెప్పు. ఆ? ఇంతకుముందు పాట రాసిన వాళ్ళు, పాడిన వాళ్ళు అంతా చెప్పావు కదా. పాటను కోరిన శ్రోతలు అని చెప్పు. ఇంతకుముందు చెప్పాను నేను. పాటను కోరిన శ్రోతలు పాటను కోరిన శ్రోతలు మణికొండ చంద్రబోస్, మణికొండ చంద్రబోస్, షేక్పేట్ సునీత, షేక్పేట్ సునీత గారు, చెన్నై శ్రీనివాసమూర్తి గారు, చెన్నై శ్రీనివాసమూర్తి గారు, సాలిగ్రామం చరణ్. సాలిగ్రామం చరణ్. సాలిగ్రామం చరణ్. అందరినీ గారన్నావు, నన్ను మటు గారం లేదు ఎందుకు? ఇది లాస్ట్ సీజన్లో మనం ఇదంతా ఎపిసోడ్ జరిగి బోస్ గారు ఇదే మాట చెప్పిన తర్వాత నా దగ్గరికి సిన్సియర్గా వచ్చి అడిగింది, మీ పేరు షేక్పేట్ సునీత అని. అంటే నేను అది ఇంటి పేరు అనుకున్నాను. నా కర్మ. వాళ్ళ ఇల్లు షేక్పేట్లో ఉంది కాబట్టి వాళ్ళ ఇంటి పేరు షేక్పేట్. ఊరు గుర్తుంది కదా నీకు? లే. థ్యాంక్ యూ మేడం, అద్భుతంగా పాడారు, ఫెంటాస్టిక్గా పాడారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు వెళ్ళి కూర్చుంటే మేము ఇంకెవరినైనా పిలుచుకుంటాం. ఓకే. ఓకే మేడం, జాగ్రత్త, ఆ బకెట్ జాగ్రత్త. చిత్ర గారు ఫస్ట్ ఇండస్ట్రీకి రాగానే ఆవిడకి వచ్చిన ఛాలెంజే సింధు భైరవి సినిమాలో తెలుగులో పల్లవి నాకు పాడలేను పల్లవైన ఎగ్జాక్ట్ భాషరానిదానను. మళ్ళీ మా తమిళ్ అని చెప్తే మళ్ళీ బాగుండదని, మీరు పాడితే బాగుంటుందని అనుకున్నాను అనమాట. మీకు గుర్తులేదని చెప్పండి. లేదు, తెలుగులో గుర్తులేదు. అదే చెప్పండి. பாடறியேன் படிப்பறியேன் பள்ளிக்கூடம் தான் அறியேன் ఇప్పుడు கேளறியேன் கேட்பறியேன் ఎట్టు వగై నాన్న. చరణ్ గారు మా తెలుగు వాళ్ళంటే మీకు ఎందుకండి అంత అమ్మో, చిన్న నేను చూపు? తెలుగు అండి. చెప్పండి, అది తెలుగు ఫస్ట్ నేర్చుకుంటున్నాను నేను అంతే. అందుకని చెప్పండి. తమిళ ఆల్రెడీ వచ్చు కాబట్టి తమిళ్లో చెప్పండి. కొంచెం ఫ్రీ ఫ్లో ఉందన్నమాట. తెలుగులో కొంచెం అలా నవలాల్సి వస్తున్నది. తమిళ్లో అయితే మింగేయగలను, తెలుగు కొంచెం నవలాల్సి వస్తుంది. అందుకని సో ఎక్స్ట్రాడినరీ సాంగ్, ఛాలెంజింగ్ సాంగ్ ఇళయరాజా గారు చిత్ర గారికి ఇచ్చి ఆవిడకి నేషనల్ అవార్డ్ ఫస్ట్ సాంగ్ కి పొందిన ఒక అద్భుతమైన గాయనిమణి. ఇవాళ ఈ రౌండ్ లో ఆవిడ్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చేచి, లాంగ్ లైఫ్ with great health and lot of music, and please bless these children and all of us also, and I love you so much, Chechi. Thank you so much.